వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ భవనంలో దుర్గాబాయి దేశ్ముఖ్ వర్ధంతి, గోపాలకృష్ణ గోఖలే జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ప్రెసిడెంట్ అబూబకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గోఖలే జయంతి, దుర్గాబాయి దేశ్ముఖ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట గోపాలకృష్ణ గోఖలే, దుర్గాబాయి దేశ్ముఖ్ చిత్రపటాలకు అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు మాట్లాడుతూ, ఈమె తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భారత స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది. 12 సంవత్సరాల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. వీరు అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. గోపాలకృష్ణ గోఖలే స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు, భారత జాతీయ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర వహించారు. 1902 నుండి 1915లో మరణించే వరకు భారత శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నాడు అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, శేక్షవలి, నారాయణ రెడ్డి, వెంకటేష్, నారాయణ శెట్టి, మద్దులేటి, గోవిందప్ప మొదలగు వారు పాల్గొన్నారు.